మనం ఇంట్లో చేసుకునేటప్పుడు శుద్ధోదక స్నానంతో సరిపోతుంది. పంచామృతాలతో ఉడికే ఒకసారి కలిపి పెట్టుకోండి. పంచామృతాలు ఇంత చెంబు కలపండి, కొద్దిగా కలుపుకొని ఒకసారి శాస్త్రాన్ని మాత్రం చేసి అందరం చెప్పుకుంటే సరిపోతుంది. మొదట ప్రతిమా శోభనం అంటే మన దగ్గర ఉన్న ప్రతిమని చక్కగా కడగడం, తర్వాత అన్ని ఈ పంచామృతాలను ముంచి పెట్టుకోవచ్చు. మన అలవాటుని బట్టి మామూలుగా ఏటా చేసుకునే పూజకి అటుగా పక్కన పెట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసేసుకోవడం. అంటే మనం ఒక ప్రతిమను పెట్టుకుంటాం కదా, దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. పురోహితుడు ఉంటే మంత్రం పెద్దది చెప్పి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సింపుల్ శ్లోకంతో మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. స్వామిని అప్పుడే కూర్చోబెట్టండి, ఒకసారి చేత్తో ముట్టుకుని మనం కూర్చోబెట్టినట్టుగా చేస్తే సరిపోతుంది. శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వినాయక స్వామినే నమః. స్వామిని సర్వజగన్నాథ యావత్పూజానపానకం ప్రావత్వం ప్రీతిభావేన బిందేస్మిన్ ఉండండి. శిరాసనం కురు ధ్యానం భవదంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం